हल्का असेंबली कुकटपल्ली बालानगर डिवीजन में एमएलए माधव राम कृष्ण राव के साथ बालानगर कॉर्पोरेटर रविंद्र रेड्डी ने पदयात्रा करते हुए तरक्याती कामों का जायजा लिया। बाद राजीव गांधी नगर में पदयात्रा करते हुए अवामी मसाइल का जायजा लिया। इस मौके पर रुकन असेंबली की मुकामी अवाम की जानिब से गुलपोशी की गई। उन्होंने अवाम को तयक़ुन दिया कि इनके ज़ेर इल्तिवा तमाम कामों के जल्द से यकसुई की जाएगी। उन्होंने मुकामी अवाम की निशानदेही पर बाज़ कामों की फौरी यकसुई के लिए अहदेदारों को हिदायत दी है। इस मौके पर रुकन असेंबली ने यहाँ के एक स्कूल में बच्चों में स्कूल बैग्स भी तकसीम किए। సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు ఇక్కడ. ఎవరు కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కానీ, సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి సర్వ సత్యనారాయణ కానీ ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ ఆధ్వర్యంలో నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీంట్లో ఈ దాంట్లో కనీసం పందులు, కుక్కలు వర్షం వస్తే ఇంట్లో పరిస్థితి లేదు. మరి 60 సంవత్సరాలు పట్టించుకుంటే నేను బాధ్యత తీసుకొని స్థానిక ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళందరూ బాధ్యత తీసుకుని మా స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇలా పోల్స్, కరెంటు మీటర్స్, ఇంతకుముందు కరెంటు మీటర్లు ఇచ్చేవారు కానీ మీ టీవీలో చాలామంది ఇక్కడ చూపెట్టారు. కరెంటు మీటర్లు ఇవ్వకపోతుండే, రోడ్లు వేయకపోతుండే, రేకులు వేయకపోతుండే, ఎన్నో ఇబ్బందులు పెట్టి చాలామంది నేను కేసులు పెట్టి పిల్లలకి ఇప్పటికి కూడా కేసులు దొరుకుతాను. అసలు దాన్ని ఇలా క్లియర్ చేసి వాళ్ళు కట్టుకునే అవకాశాలు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు వేస్తూ ఉన్నాం. ఇలా ఇంటింటికి ఫ్రీ వాటర్ ఇవ్వబోతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఇంద్రనగర్ అనేటువంటిది ఒక రూపురేఖలు మార్చాం. ఇప్పటికి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ 4-5 రోజుల ముందు కూడా పోయి ఇళ్లను కాల్ చేయాలి, ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పక్కా ఇంద్రనగర్కి సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి ల్యాండ్, ఇది ఎవరు తాత కాదు ఇది. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చినట్టుంటే వాళ్ళని మీద పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈ దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయండి తప్ప ప్రజలను మీద ప్రజలందరినీ ఇల్లు తీయాలని చెప్పి 20 ఎకరాలు కబ్జాలు పెట్టారని చెప్పి వీళ్ళు 60 ఏళ్ళు వీళ్ళు కబ్జాలు పెట్టి కింద మాట్లాడుతున్నారు. ఇటువంటి తప్పుడు ఆలోచనతో ఒక దిక్కు పాదయాత్రలు చేసుకుంటా, ఒక దిక్కు ఇల్లు తీసేయమని చెప్పడం, ఇవి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తారు. మా ఇంద్రనగర్ తెరవిటి వస్తాం కదా, చాలా సీరియస్గా తీసుకుంటాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, వాళ్ళకున్న సమస్యను పరిష్కరిస్తాం. ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరే చూడండి, ప్రతి చిన్న గుడిసెలు ఇవన్నీ ఇళ్ళ లేదు. 60-65 ఏళ్ళ కింద ఉన్నటువంటి గుడిసెలు ఇలా కొత్త గుడిసెలు కాదు. దీని పేరే ఇంద్రనగర్. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అటువంటి ఇంద్రనగర్ని ఈరోజు వచ్చి రోజు ఒక లెటర్ పెట్టుకుంటూ, బీజేపీ లెటర్ పెట్టుకుంటా, గవర్నర్కి ఇచ్చుకుంటా వీళ్ళని భయభాంతం చేసే ప్రయత్నం చేస్తాను. అది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.